సుదీర్ఘ కసరత్తు తర్వాత కమలం పార్టీ ఉత్కంఠకు తెరదించింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిని ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు ప్రేమేందర్ రెడ్డిని అభ్యర్థిగా నియమించింది అధిష్టానం. పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ను తనకే కేటాయించాలంటూ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చిన హైకమాండ్ ప్రేమేందర్ వైపే మొగ్గు చూపింది. ఇక దీనిపై వివరాలు మా ప్రతినిధి మాధవి ద్వారా తెలుసుకుందాం. మాధవి, చెప్పండి. సుదీర్ఘ కసరత్తు తర్వాత అయితే కమలం పార్టీ ఉత్కంఠకు తెరదించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిని ఖరారు చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మరి దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఆనంద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్లలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డిని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రేమేందర్ రెడ్డి పేరు ప్రకటించాలి అంటూ భారతీయ జనతా పార్టీలో కూడా ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రేమేందర్ ని ఇప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా ఎలక్ట్ చేయడం కూడా జరుగుతుంది. గత ఎన్నికల్లో కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లలో పోటీ చేశారు ఈ ప్రేమేందర్ రెడ్డి. సో అప్పటి నుంచి కంపేర్ చేసినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఈయనని స్పోక్స్ పర్సన్ బీజేపీ స్టేట్ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి, అలాగే వీళ్ళంతా కూడా ఆయనకి మద్దతు పలుకుతూ ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మాధవి.